వకీల్ గారు ఓం ఆత్మతత్వాయ నమః స్వాహాయ నమః బ్రహ్మణే నమః విష్ణవే నమః రుద్రాయ నమః. ఆచమనం చేశారు అందరూ కూడా. భ్రమరాంబానావధయః లక్ష్మణానావధయః భార్గవేనావధయస్య సుజాతానావధయస్య సహ కుటుంబస్య శ్రీమాన్ జనకమండలో విగ్రహ ఖండాధ अस्यैरवानस्य पशुपतेर्गोत्रनावधयः नरसिंहानावधयः शिवगोत्रः शिववधयः कमलाकरणावधयस्य कोमलशक्लगोत्रः रामचेतनावधयः विवेश तस्मै रुद्राय नमोऽस्तु फले निष्ठाम् दुर्भरति दुर्गान विश्वा अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं नोऽध्यपिता कन्याकुमार धीमहि तन्नो दुर्गः प्रचोदया. అదిగోండి చూస్తూ ఉండగానే అతి కొద్ది క్షణాలలో సూక్తం పూర్తయిన వెంటనే ఆ అగ్నిహోత్రుడు మనందరినీ కూడా అనుగ్రహించడం కోసము ఈ యొక్క హోమగుండంలోకి వేంచేసి ఉన్నారు. అందరూ కూడా సావధాన మనస్కులయ్యి చేసేటువంటి అగ్ని ప్రజ్వలన అగ్ని సంస్కారాన్ని చక్కగా చూస్తూ మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటూ నమస్కారం చేసుకుంటూ అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలమ్మా. దేవ్యై శివాజై సతతం నమః నమః కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం అని చెబుతున్నారు. మీకు సంతానం కావాలా, రాజ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, ధనం కావాలా, ఆవిడ ఇవ్వలేనటువంటిది ఏదీ లేదు. ఆయుష్ కావాలా, వివాహం కావాలా అంటూ ఏ ధర్మబద్ధమైనటువంటి కోరికని ఆశ్రయించి ఆ భక్తుడు చేస్తున్నాడో ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికని ఖచ్చితంగా ఇచ్చేటువంటిదే ఈ సప్తశతి హోమం. పరోక్షంగానో చూసేటువంటి వారో వినేటువంటి వారు అందరికీ కూడా మొట్టమొదటిగా ఉన్నది ఏమిటయ్యా అంటే అమ్మ యొక్క అనుగ్రహం. మన మనస్సులో అమ్మవారే ఉండి ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఆ 700 మహామంత్రాలు కూడా 13 భాగాలుగా ఉంటూ ఉంటాయి. ఆ 13 భాగాలకి ఒక్కొక్క రకమైనటువంటి మహాహుతిని ఆహుతిగా సమర్పణ చేస్తారు. వెలగపళ్ళు, కొబ్బరి, విప్ప పువ్వు, పచ్చివక్క, జామకాయ, దానిమ్మకాయ మొదలగు వాటన్నిటినీ కూడా అమ్మవారికి ఒక్కొక్క అధ్యాయం చివర సమర్పణ చేస్తూ ఆ 13 అధ్యాయాలకి కూడా 13 రకాలైనటువంటి దేవతలు. ఆ చల్లని తల్లి ఏ మానవుడు ఏ ధర్మబద్ధమైనటువంటి కోరికని కోరుతూ ఉన్నదో ఆ ధర్మబద్ధమైనటువంటి కోరిక అన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నది. అటువంటి ఈ కలికాలంలో 64 లక్షల జన్మరాశులలోనూ జంతువునాం నరజన్మ దుర్లభం. దుర్లభమైనటువంటి జన్మ ఏదంటే ఈ మానవ జన్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ జన్మ ఎత్తలేం. ఎందుకని 64 లక్షల జీవరాశులలో భగవంతుడు నామస్మరణ చెప్పేటువంటి భాగ్యము భగవంతుడు మనకి మాత్రమే కల్పించాడు. కాబట్టి మోక్షాన్ని కూడా పొందేటువంటి జన్మ ఏదైనా ఉన్నది అంటే మానవ జన్మలో త్వరితంగా సిద్ధింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పూర్వ పుణ్యమో మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం నేడు పండటం వల్ల మనం ఇలా చండీ హోమం చేసుకుంటున్నాం తప్ప మనంతట మనమేదో సంకల్పం చేసుకున్నాము, మనంతట మనమేదో టికెట్ కొనుక్కున్నామని కాకుండా అందరిగా అనుగ్రహింపబడుతుంది. అమ్మవారు ఏమని చెప్పింది? సర్వం మమైతన్మాహాత్మ్యం శృత్వా భక్తి సమన్విత. ఎవరైతే భక్తి ప్రవృత్తులతో చేస్తూ ఉన్నారో వారిని తొందరగా అనుగ్రహిస్తానని చెబుతోంది. కాబట్టి ఈ అనితర సాధ్యమైనటువంటి ఈ చండీ సప్తశతి హోమాన్ని, ఈ మహత్తరమైనటువంటి హోమాన్ని ఏ మానవుడైతే చేస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ధర్మబద్ధమైన కోరికల్ని తీరుస్తుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఆ భగవతి మనకు అనుగ్రహించింది. అందుకు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇదిగోండి మీ ముందు మనకి భగవంతుడికి అనుసంధానకర్త అయినటువంటి అగ్నిహోత్రుడిని పెట్టుకుని ఈ హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. మాతా మహారాజ్ఞికి జయ. స్థావరస్తనయోర్మే స్వాహా. సారాదిశేంద్రే పూర్వం చైత్ర వంశదవద్భవః సురథానాం రాధాభోత్సవస్య క్షితమండలే స్వాహా. అస్తకాలే సమ్యక్ భక్తినం నామూర్తిః దుష్టా సమస్తం సంశోధ్యం త్రైలోక్యం చండికాంబికాం భజే రక్తోత్ఫలవాసిని రక్తపుష్పధారిణి రక్తోత్ఫలవాసిని రక్తపుష్పధారిణి అదిలే లక్ష్మీ వీరా మహారాజ్ఞికి చండికాంబికర్తే శివాయ మాతృగా దహితాయ కమల్లే జయదో
కూష్మాండఫలఖండం మహాహృదయోః శ్యామి నమః స్వాహా భోల్ భవానీ మాతకో చండీ పరా శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రం తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. అది మహామంత్రం అని ఎందుకు అంటున్నారంటే ఈ సమాధి మీ ఫలం మహాహృదయోః శ్యామి నమః స్వాహా మాతారహారాజ్యోతి సర్వనారాయణే మాత నోతమవత్సరాజ్యాపహరణేన సగంగవాక్షర పుష్పైరభ్యర్థితాం సపుష్పం ఇమాం కదలే ఫలం మహాహృదయోః శ్యామి నమః స్వాహా కళ్యాణ హేతవే తదన సౌభాగ్య ప్రదాయినే స్వాహ 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 జగదంబార్పణ వస్వాయం హృదయాయ నమః హ్రీం జ్యోషే స్వాహ గ్రీం శిఖాయ శిరో చాముండాయ గౌజాయ మిత్యేన సదాశిరో అస్త్రాయ భడో భవ స్వామికు హోగః ధ్యానో యా దేవీ మధుకైటభ ప్రశమనీయ బాహితోన్మోహాదహే శంభద్భవసని సంభరాసుదరితం దుర్గే నమస్తే అంబికే లం పృథ్వ్యత్తాత్నే చండీ ప్రదేవ్యే నమః గంధం కల్పయామి స్వాహ మాగర్తాత్నే పుష్పం కల్పయామి స్వాహ యం వాయత్తాత్నే ధూపం కల్పయామి స్వాహ రం మఠత్తాత్నే దీపం కల్పయామి స్వాహ అమృతాత్నే దీపం కల్పయామి స్వాహ వరదత్తాత్నే అమృతభరణ నైవేద్యం కల్పయామి స్వాహ సందర్భత్తాత్నే తాంబూలాద్రమోపచార పూజాం సమర్పయామి స్వాహ అగ్నేశ్వర దేవరాధనే యక్రైత శంకరే జాపనేవానా భుజన్ దేవర్గాయ ధామృయాయ నమః జ్యోతే నమః నో దేవ శ్రద్ధగా చిత్త చివరి ఘట్టము పూర్ణాహుతిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పణ చెయ్యండి. పరిపూర్ణమైనటువంటి అమ్మ కృపని పొందండి. చెప్పండి. ఓంకారాన్ని గట్టిగా చెప్పండి అందరూ కూడా. సప్తదే అగ్నే సమిధ సప్తజన్మా సప్తదశయ సప్తధామప్రియాణి సప్తహోత్ర సప్తధాత్మాదిజంతి సప్తయోనిరాపురస్వాహృతేన ఓం ఓం తత్రయాయ వౌషత్ స్వాహా రాజ్ఞికి చండీ పరాదేవతకు జయ పరాదేవతకు జయ లక్ష్మీ పరాదేవతకు జయ సరస్వతి పరాదేవతకు జయ స్వామి వారికి సమేత కామేశ్వర స్వామి వారికి కామేశ్వర స్వామి వారికి సుందరాంగి యౌవరుని సాటిరారుగా సుందరాంగి యౌవరుని సాటిరారుగా సందేహమును అందముగా తీర్చమంటిని సందేహమును అందముగా తీర్చమంటిని బాలా త్రిపుర సుందరి గైకొను మహారతిగా తీర్చుమంటిని బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా గొంతు వల్ల ఎక్కడున్నారో చెప్పండి. ఓకే 1 2 3